హాయ్ అండి, అక్కాల బాబు అడ్మిషన్ కోసం సెంచురియన్ యూనివర్స్కి వచ్చాము. ఇది మా ఊరికి చాలా దగ్గరలో ఉన్న, ఎప్పుడు బయట నుంచి చూసేదా కానీ ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే మనకు కాలేజీకే దిక్కులేదు, ఇంకా యూనివర్సిటీలో చదువులో అంత సినిమాయే లేదులేండి. మన చదువులన్నీ సెకండ్ హ్యాండ్ బుక్స్ 60-70 ఫీజులతో గడిపేసినవేనమాట. లోపలికి వెళ్ళి అడ్మిషన్ డీటెయిల్స్ అడిగేసరికి వాళ్ళు చెప్పిన ఫీజులకి నాకైతే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది కదా అని ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చేసి ఒక పక్క స్టవ్ పైన పాలు పెట్టుకుని ఇంకో పక్క వేడి నీళ్ళు పెట్టుకున్నాను, బాబు స్నానం చేస్తాను అన్నాడని. అవి రెండు మరిగేలోపు గిన్నెలన్నీ తోమేసుకున్నాను. నేను బయటికి వెళ్ళేది చాలా తక్కువ అండి. ఆ వెళ్ళేది కూడా ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా వెళ్తాను. ఆఫ్టర్నూన్ వెళ్ళానా ఖచ్చితంగా తలనొప్పి అయితే వచ్చేస్తుందండి. ఈ రోజు కూడా అంతే అయిపోయిందనమాట. అందుకని కొద్దిగా కాఫీ అయితే చేసుకున్నాను. వేడి నీళ్ళు మరిగిపోయి బాబు స్నానంకి నీళ్ళు కూడా వేసేసి కాఫీ తాగేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను. పేస్ట్కి అల్లము ఇంకా తెల్లుల్లి ముందే కట్ చేసి పెట్టుకున్నాను. మా ఆయన తొందరగా వెళ్ళి వచ్చేద్దాం రా అనేసి అన్నారని ఇంకా యూనివర్స్కి వెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయిపోయిందనమాట. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు చిటికెడు పసుపు వేసుకుంటానండి. అలా వేసుకుని చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసిన తర్వాత దాన్ని బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అదే మిక్సీలో మార్నింగ్ పెసలు నానపెట్టానండి, నైట్కి అట్టు చేసుకుందాం అనేసి. అవి అయితే గ్రైండ్ చేసేసాను. మిగతా పెసలు అయితే మార్నింగే మేడపైన ఆరపెట్టేశాను. అవి తెచ్చేసి చెరిగేసి ఒక బాక్స్లో వేసి మళ్ళీ స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే నా చేతిలో మినుములు పెసలు పప్పు దినుసులు ఏవైనా పురుగు పట్టేస్తూ ఉంటాయండి. అందుకే అమ్మే ఎక్కువగా చేసేసి ఇచ్చేస్తుంది. బై మిస్టేక్ ఏ రోజైనా మర్చిపోయి చేయి పెట్టానా ఇంకా పప్పులు ఏవి ఉండవు, పురుగులు అయిపోతాయి అన్నమాట. అందుకే ఏవైనా పప్పులు తెచ్చి స్టోర్ చేయాలంటే నాకు చాలా భయము. తినేదానికంటే వేస్ట్ ఎక్కువ అయిపోతాయి. ఇంకా పెసరట్టు తినేటప్పుడు చేసుకుందామని వాటికి కాంబోగా అల్లం చట్నీ అయితే చేసుకున్నాను. మార్నింగ్ పాలు వేడి చేయడం మర్చిపోయాను. చట్నీ అయిపోయిన తర్వాత పాలు అయితే వేడి చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.